కామన్‌గా మనందరం కూడా ఇంట్లో ఉండేటప్పుడు ల్యాప్‌టాప్ యూజ్ చేయాల్సిన పరిస్థితొస్తే బెడ్ పైన గానీ, లేకపోతే సోఫా పైన గానీ పెట్టి వాడేస్తుంటాం. అట్లా వాడేస్తునేటప్పుడు ఏమవుతుందంటే, ల్యాప్‌టాప్‌కి బెడ్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఆ గ్యాప్ పూర్తిగా క్లోజ్ అయిపోద్ది. కంపెనీ వాళ్ళు హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు, ఆ హీట్ బయటికెళ్ళిపోవడానికి వెంటిలేషన్ ఏదైతే ఇచ్చారో, దాన్ని మనం పూర్తిగా బ్లాక్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే, అట్లా కంటిన్యూయస్‌గా ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ మనం వాడుతూనే ఉంటాం ల్యాప్‌టాప్‌ని. నెలలు నెలలు వాడుతూ ఉంటాం. అట్లా వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ హీట్ బయటికెళ్ళకపోవడం వల్ల, ఆ హీట్ ఎఫెక్ట్ అంతా కూడా మదర్ బోర్డ్‌లో ఉన్న కాంపోనెంట్స్ మీద పడతాయి. అలా కాంపోనెంట్స్ మీద పడడం వల్ల డే 1లోనే మీకు మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ రాకపోవచ్చు. కానీ కంటిన్యూయస్‌గా అట్లా యూజ్ చేయడం వల్ల కొద్ది రోజులకి ఏమవుద్దంటే, ఆ మదర్ బోర్డ్ అనేది బర్న్ అయిపోద్ది. ఆల్రెడీ చాలామంది బర్న్ అయిపోయిన వాళ్ళందరికీ ఈ విషయం తెలిసుంటుంది. కొత్తగా ల్యాప్‌టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ముందే ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే, మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉండేటప్పుడు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద నుంచి ఏదైతే గ్యాప్ ఉందో, ఆ గ్యాప్‌లో నుంచి హీట్ బయటికెళ్ళేటట్టు మీరు ప్లేస్ చేసుకొని ల్యాప్‌టాప్ యూజ్ చేస్తే, మీ ల్యాప్‌టాప్‌ని త్వరగా ప్రాబ్లమ్ రాకుండా మీరు జాగ్రత్త తీసుకున్నట్టవుతుంది. కంటిన్యూయస్‌గా మీరు ఆ జాగ్రత్త తీసుకోకుండా గాని మీరు ల్యాప్‌టాప్‌ని యూజ్ చేస్తే వితిన్ షార్ట్ టైమ్ మీ మదర్ బోర్డ్ పోయే ఛాన్స్ ఉంది. జాగ్రత్త పడండి.